పేదవాళ్ళతో కలిసి భోజనం చేయటం ఇది ఎక్కడ సాంప్రదాయం? ఇది కొత్త కొత్త సాంప్రదాయాల్ని దేనికి తీసుకువస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఏమో 40 సంవత్సరాల నుంచి జెండా మోసినటువంటి కార్యకర్తలను ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి బట్టలు పెడతారు. ఈడికి వచ్చితే 5 రూపాయల అన్నా క్యాంటీన్లు ఏమి పేదవాడితో పాటు భోజనం చేస్తారు. మా అన్నం చూసి నేర్చుకోండి సార్. మేము ఏ విధంగా పరదా పట్లు బారికేళ్లు వందలాది మంది పోలీసుల వలయంలో తిరిగినావో ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ముఖ్యమంత్రియా? మీరేమి ఆశామాషా వ్యక్తి కాదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో తలబడి పోటీ పడి నిలబడుకున్నటువంటి వ్యక్తి మీరేంది 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్ లేకపోయి ఆడ తినేదేంది? ఆడ నిలబడుకొని వాళ్ళతో పాటు ముచ్చటాచా తింటమేంది? మరి ఒక పూట భోజనానికి 70,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మన జగనన్న గొప్పోడా? 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్ లేకపోయి అన్నం తినే చంద్రబాబు నాయుడు గారు గొప్పోడా? చెప్పండి. మీరు చూడండి పేదవాళ్ళు ఏ విధంగా వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటారో చూడండి. ఎందుకు ఈ నవ్వు ఉండకూడదు అనేది మా వాడి అభిప్రాయం. ఎందుకంటే వాడు 3 పూట్ల భోజనాలు చేస్తే షుగర్లు బీపీలు కొలెస్ట్రాల్ వచ్చాయని చెప్పి అన్నా క్యాంటీన్లు తీసేసినాడయా. ఒక పూట తింటే చాలే రోజుకనేటువంటి వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మనోడు అన్నా క్యాంటీన్ తీసేసాడు. మీరు గమనించాలేడా?